నమస్తే రమగారు. నమస్తే జీ. రమగారు, ఈ టాపిక్ గతంలో ఒకసారి మనం మాట్లాడాం. ఏంటంటే బట్టల గురించి అండి. పాత బట్టలు మనం ఎవరికైనా దానం చేయొచ్చా, లేకపోతే ఎవరికైనా ఇవ్వచ్చా? దానం అనేంత పెద్ద పదం కాకపోయినా మనకి పాతవైపోయినాయండి, మనం వేసుకోవట్లేదు. ఆ బట్టల్ని ఏం చేయాలి రమగారు? ఎవరికైనా ఇచ్చేస్తాం కదా, ఇచ్చేయకూడదు అనే ఒక వార్తను వింటూ ఉన్నానండి ఈ మధ్య కాలంలో. ఇంట్లోనే ఉంచుకుంటారా? అది ఏంటో అర్థం కాదు. ఎంతమంది బట్టలు ఇంట్లో ఉంచుకుంటారు? పిల్లల బట్టలు ఇవ్వద్దు, పెద్దవాళ్ళ బట్టలు ఇవ్వద్దు, నీ బట్టలు ఇవ్వద్దు, మన మంచంతా వెళ్ళిపోతుంది అనే మాట అంటే అసలు ఎలా ఆలోచిస్తున్నాం, మనం ఎక్కడున్నామా అనిపించిందండి. ఖచ్చితంగా మీతో డిస్కస్ చేయాలనిపించింది. ఎవరు పుట్టించారో తెలీదు. మీ పిల్లల బట్టలు కనుక ఇస్తే, నేను విన్నాను, నాకు పంపించారు ఒకళ్ళు, ఇది నిజమేనా అని. ఇప్పుడు మన అలా అడుగుతారు కదా, అవును కదా, ఇది నిజమేనా, బట్టలు ఇవ్వచ్చా అని. నేను కూడా మొన్న మా మరిది గారి ఇంటికి వెళ్ళాను. తనకి పాపకి బావుల పాపకి నేను దాని బట్టలు ఎవరికైనా ఇచ్చేసేయి అని చెప్తే, ఏంటో ఇవ్వకూడదు అంటున్నారండి అంటుంది మా తోడుకోడలు. చూడండి, ఇవ్వకూడదని చెప్పారు. ఇవ్వకూడదు అంటే ఇప్పుడు వాళ్ళు ఏ పాయింట్ మీద మాట్లాడి ఉంటారో చూద్దాం. మీ పిల్లల బట్టలు ఎవరికైనా ఇస్తే, పాత బట్టలు, వీళ్ళకి రావాల్సినటువంటి అత్యద్భుతమైన వైభోగాలన్నీ వాళ్ళకి వెళ్ళిపోయి, అంటే వీళ్ళ కర్మ వాళ్ళకి, ఇప్పుడు కర్మ వెళ్ళిపోతుందా వైభోగం వెళ్ళిపోతుందో మనకు తెలీదు. వీళ్ళ మంచంతా వెళ్ళిపోయి ఆ పాత బట్టలు వేసుకున్న పిల్లలేమో అత్యద్భుతంగా ఉంటారట, ఈ పిల్లలేమో బాగుండలేదుట. వాళ్ళు గమనించారు. ఇప్పుడు కర్మానుభవం వెళ్ళిపోయింది. కర్మ వెళ్తే కర్మల్లో మంచి చెడు రెండు ఉంటాయి కదా. అవునుగా, వెళ్తే రెండు వెళ్ళాలి కదా. నీ చెడు కర్మ పోతుంది ఒకవేళ ఈ పాయింటే అయితే కనుక. మంచి పోతే చెడు పోదా? మీకు రావాల్సిన దశలు వాళ్ళు ఎలా తీసుకుంటారు? దశలు బట్టల్లో ఉంటాయా? ఎవరి కర్మ వాళ్ళదే కదా రమ్మగారు. నా కర్మ ఇంకొకరికి ఎలా ఫార్వర్డ్ అవుతుంది? అసలు అవదు. నా మంచి నా చెడు దానికి బాధ్యత నేనే. మంచి అయినా నేనే అనుభవించాలి, చెడైనా నేనే అనుభవించాలి. అలాంటప్పుడు ఎలా ఫార్వర్డ్ వెళ్ళిపోతుందండి? ఏమో, ఈ పాయింట్ అయితే వాళ్ళు నాకు పంపించిన వీడియోలో ఉంది. వీళ్ళ పిల్లల్ని చాలా అలా జరుగుతాయి అని. నాకైతే అబ్జర్వేషన్ లేదు జయ. మీరు నమ్ముతారా? నేను నమ్మను. ఎందుకంటే నాకు చాలా చిన్నతనం నుంచి, అంటే ఇప్పుడు మరి నేను ఏజ్డ్ పర్సనాలిటీ కిందే లెక్క కదా, చాలా చిన్నతనం నుంచి గంగిరెద్దుల వాళ్ళు వచ్చిన దాసులు ఎవరైనా వచ్చినా తప్పకుండా బట్టలు ఇచ్చేవాళ్ళు. మా ఇంట్లో మా తాతగారు బట్టలు ఇచ్చేవారు, మా నాన్న బట్టలు ఇచ్చేవారు, నాయనమ్మ చీరలు ఇచ్చేది, మా అమ్మ చీరలు ఇచ్చేది. పిల్లలవి పాత బట్టలు పాలేళ్ల పిల్లలు వేసుకునేవాళ్ళు. పైగా అందులో ఆ దానం చేయటంలో మనం సరి అయినది చెయ్యాలి. పాత బట్టలు ఇవ్వచ్చు, ఒంటి మించి విప్పి హ్యాంగర్కి తగిలిచ్చిన బట్ట తీసి నువ్వు వేసుకొని ఇంకోళ్ళకి ఇవ్వకూడదు. అది పాపం, తప్పు చేయకూడదు. ఉతికిన బట్టే ఇవ్వాలి. మురికి గుడ్డ దానం చేయకూడదు. దానం అంటే ఇవ్వడం, పెద్ద దాన ప్రక్రియ వ్యవహారంగా తీసుకోవద్దు. మురికిది ఇవ్వద్దు, చింకిది ఇవ్వకూడదు. ముట్టుకుంటే చిరిగిపోయేలా ఉన్నా కూడా బయట పారేయాలి. అది ఏ తుడుచుకోవడానికో వాడుకోవాలి. ఇప్పుడు మన పిల్లల బట్టలు ఎవరికి ఇవ్వకూడదంటే, పిల్లలు పుట్టడం మనకి ఇదివరకట్లాగా సంవత్సరానికి 5 జతలే మనం కొనుక్కుంటున్నామా జయ? ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు బట్టలు విపరీతంగా బుక్ చేస్తామా? నా చిన్నప్పుడు నేను చెప్తాను జయ, బాగా సంపన్నుల ఇంట్లోనే పుట్టాను నేను. ఎంత లిమిటెడ్గా బట్టలు ఉండేవో, ఒక్కొక్కరికి ఒక్కొక్క అరే సరిపోయేది, కొత్తవి పాతవి పెట్టడానికి కూడా. సంవత్సరానికి ఒకసారి సంక్రాంతి పండగ వచ్చినప్పుడు మా అక్కయ్య 4-5 జతలు 5 జతలు కుట్టించేసేది. 4-5 ఒకేసారి, అంతే. మధ్యలో ఎక్కడికైనా ఏదైనా ప్రత్యేకంగా ఒక ఊరు వెళ్తే అక్కడ ఏదైనా మా నాన్నగారు ఒకసారి పోచంపల్లి లంగా ఒకటి పట్టుకొచ్చారు, చాలా బాగుంది, అద్దు కుట్టికి నా కోసమని పట్టుకొచ్చారు. ఎన్నేళ్ళు అదే పట్టులంగా, ఇంకా ఏ ఫంక్షన్ అయినా అదే, అంతే. అలాగే ఉండేవి. ఇప్పుడు మనకి బట్టలు విరివిగా విపరీతంగా. అప్పుడు బట్టల కొట్లు ఎన్ని చేయ, మా బందర్లో 4-5 షాపులు ఉండేవి. ముందు దోరడ్లాస్ ఏదో ఉండేది. బాగా బాగా చిటిపిల్లగా ఉన్నప్పుడు కాస్త బాగా ఊహొచ్చి కొంచెం స్కూల్కి వెళ్ళడం మొదలుపెట్టిన తర్వాత, పెద్ద హై స్కూల్కి వచ్చాక బాబు వెనుకో వచ్చింది. ఆ తర్వాత వాళ్ళదే ఇంకో షాపు. అట్లా కొన్ని షాపులు ఒక లైన్లోనే ఉండేవి. సందుకి బట్టల షాపులు లేవు. ఇప్పుడు నువ్వు చూడు, మనం ఇటు నుంచి ఇంటికి వెళ్ళే సందులో కూడా ఓ డ్రెస్సులు వేలాడేసిన కొట్లు కనపడతాయి. అవును, అసలు కొట్ల దాకా అవసరం ఏముంది రమ్మగారు? ఫోన్ ఉంటే చాలు. ఇళ్లల్లో బట్టల మీద ఉంది, ఫోన్లో ఉంది. ఫోన్లో మింట్రా సంట్రా ఎన్ని బుక్ చేసామో వచ్చేస్తుంటాయి డజన్లకు. అందరూ విరివిగా బట్టలు కొనుక్కుంటున్నారు. ఇవాళ రేపు మనం హాయిగా ఉండటం అంటే మంచి బట్టలు కొనుక్కుని వేసుకోవటమే మన జీవిత విధానం, అంతే. ఇప్పుడు ఈ ఇన్ని వందల జతల బట్టల్ని ఎవ్వరికీ ఇవ్వకుండా ఎలా ఉంచుతారో చెప్పు.
సరే ఉంచుకున్నారు ఉంచుకో. అది పక్కన విషయం. ఇస్తే మీ అదృష్టం మొత్తం పోతుందంటే ఎట్లా అదేం రమ్మగారు పాయింట్? దిక్కుమాలిన పాయింట్, మీనింగ్లెస్ పాయింట్ అని చెప్పాలి. అదృష్టాలు పోవు, అలా జరగదు. ఇచ్చే బట్ట అవతల వాళ్ళకి ఉపయోగపడేదిగా, వాళ్ళని సంతోషపెట్టేదిగా, వాళ్ళు హాయిగా వేసుకునేదిగా ఇవ్వండి. ఇచ్చి పుచ్చుకోవటం అవసరం కదా రమ్మగారు ఏమో కదా. మరి. ఇక ఇలాంటి వాటి వల్ల ఇచ్చే ఆలోచన ఇప్పుడు ఇది బట్టలకి తర్వాత ఇంకొక విషయానికి వెళ్తుందిగా. అన్నం పెట్టకూడదని కూడా చెప్తాం రేపొద్దున మనం. అంతేగా. ఆ. అసలు మీరు ఇంట్లో నుంచి అన్నం ఎవరికైనా పెట్టారో ఆ, అంతే. అంతే సంగతులు. ఇంకా అసలు మీ మీకు సంపద అన్నమే అంతా పోతుంది. దొరకదు అని పుట్టించారు అనుకోండి. యూజ్డ్ క్లోత్స్ ఇవ్వటం వల్ల ఏ పొరపాటు, ఏ కర్మాలు ఏమీ అవ్వవు. మన వస్తువు ఇంకొకళ్ళకి ఉపయోగపడితే వాళ్ళ సంతోషం మనకి ప్లస్ అవుతుంది. తర్వాత మీ ఇంట్లో నుంచి నెగిటివ్ థింగ్, వాడని బట్టల్ని మూటలు కట్టి అలా ర్యాకుల్లో పడేసి పెట్టే బదులు అది ఇంకొకళ్ళు యూజ్ అయితే ఈ నెగిటివ్ ఫోర్స్ బయటికి వెళ్తే పాజిటివ్ అయిపోతుంది. ఎప్పుడు జయ నెగిటివ్ థింగ్ ఇప్పుడు 0 అనుకో, లేదు, ఆ లేదని నువ్వు రోడ్డు మీద పెట్టావు, మా ఇంట్లో ఏమీ లేదు అని పెట్టావు, లేదనుకున్నావు, అసలు లేదు అనే మాట ఏమీ లేదు రమ్మగారు అని చెప్పావు నాకు. పోనీ ఇది తీసుకో జయ, నేను నీకు ఒకటి ఇస్తాను. వచ్చింది ప్లస్సా? 100%. నెగిటివ్ ఇది పాజిటివ్ కదా. అయ్యో పాపం జయ అక్కడికి వెళ్ళి తెచ్చుకోవచ్చు అని చెప్తా, నాకు ఒక అవకాశం. ఇది కూడా ప్లస్సే కదా. వాళ్ళు ఎవరినో వాళ్ళకి చెప్పు, వాళ్ళు నీకు హెల్ప్ చేస్తారు అని చెప్తా, అది కూడా ప్లస్సే కదా. 100% అండి. అంటే ఒక నెగిటివ్ని బయట పెడితే 3 పాజిటివ్ ప్లస్లు వచ్చాయి. మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఫోర్స్ని బయట పెట్టండి, అది భయంకరమైన పాజిటివ్ ఎనర్జీగా మారిపోతుంది. అది జరగాలి. అంతేగాని ఇవేవో ఇస్తే ఏమైపోతుంది, ఎన్ని బట్టలు దాస్తావమ్మా. మా ఇంట్లో కూడా పాత బట్టలు ఉన్నాయి జయ, ఏమున్నాయో నేను చెప్తాను, నాకు నవ్వొస్తుంటుంది ఎప్పుడైనా చూసినప్పుడు. మా అమ్మ పెద్దవాడు పుట్టినప్పుడు వాళ్ళ నాన్న ఫస్ట్ కొనుక్కొచ్చిన 3 చొక్కాలు ఇంతంతవి. ఆ చొక్కాలు వాడి తర్వాత ఇప్పటికి కనీసం 12 మంది పిల్లలు వేసుకున్నారు. మళ్ళీ వెనక్కి వచ్చేస్తే పుట్టగానే వేయటానికి పాత బట్ట కావాలి. ఓకే. నేనేమో మావాడేమో వాళ్ళ పెద్దమ్మల మనవలు వేసుకున్న చొక్కాలు ఫస్ట్ వేసుకున్నాడు. చిన్నవాడు పుట్టినప్పుడు నేను కుట్టుకున్నవి అవి కూడా నేను ఎవరో ఒకళ్ళకి ఇస్తుంటా, మళ్ళీ వెనక్కి అన్నీ ఇవి రావు, కొన్ని పాడైపోయినాయి కుట్టతా అని వదిలేసిన 2, 3 చొక్కాలు జ్ఞాపకంగా, ఒక 1/2 డజన్, 4, 3 చొక్కాలు పెద్దవాడివి, వాడివి ఒక 2, 3 నాపిలు, అప్పుడు అల్లిన ఊల్ టోపీ, ఆ టోపీ 20 మంది పిల్లలు పెట్టుకున్నాక మళ్ళీ నా దగ్గరికి వచ్చేసింది. మా వాడి ఉయ్యాల కూడా అలాగే వచ్చింది జయ. ఉయ్యాల అందరిళ్ళకి తిరిగి 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 మళ్ళీ మా కృష్ణప్రియ దగ్గర విరిగింది. అది 10 మంది పిల్లలైనా పడుకున్నారు, 12 మంది అందులో. ఇది ఎంత పాజిటివ్ సైన్. ఈ ఉయ్యాల ఏదో కార్తీక్ ఉయ్యాల, మెమరీ కోసం దాచుకోవటంలో తప్పు అంతేగాని అంతవరకు ఉండాలి. కానీ నాకు ఒక బ్యాగ్ లో పెట్టుంచాను రమ్మగారు, హనిగడివి. చిన్నప్పుడు వేసుకున్న ఫస్ట్ షర్టు, ఫస్ట్ స్వెటరు, సాక్సులు, అట్లా కొన్ని వస్తాయి. ఆడుకున్న ఫస్ట్ కారు, అట్లా కొన్ని ఐటమ్స్ అప్పుడప్పుడు తీసుకుని చూసుకుని, ఓ ఇంత చిన్నది, ఇప్పుడు నువ్వు చూడు ఎంత ఉన్నావు, అట్లా మాట్లాడుకుంటాం, అయిపోయింది. మిగతా బట్టలని ఏం చేసుకుంటాం, నెత్తికేసి కొట్టుకుంటామా? ఎందుకు ఇలాంటి ప్రచారాలు జరుగుతాయో, ఎందుకు ఇలాంటివి స్ప్రెడ్ ఆఫ్ చేయటం కదా రమ్మగారు. ఒక దగ్గర మొదలవుతుంది, ఇప్పుడు మనకు స్ప్రెడ్డింగే కదా జయ. అదే అట్లా 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 స్ప్రెడ్ అవుతుంది, భయాలకి కారణం అవుతుంది. భయపడదు. అది మళ్ళీ పిల్లల విషయానికి అనేసరికి ఎంత సెంటిమెంటల్ గా ఫీల్ అవుతారండి. ఇంకా భయం ఏమీ అవదు. కొంతమందికి జాతక రీత్యా కొంతమందికి మీ వస్తువులు ఇవ్వద్దు అని చెప్తారు. అలా ఏవైనా ప్రత్యేక సందర్భాలు ఎవరో కోట్లో ఒకడికి ఉంటుంది, అది అందరికీ ఏముండదు. అలా అవ్వదు, అసలు అది జరిగేదే కాదు. దాని మీద ఆలోచించకండి. ఎప్పుడు కూడా మనకి ఉపయోగపడని వస్తువు ఇంకొకళ్ళకి ఉపయోగపడితే అది మనకి ప్లస్ అవుతుంది, అంతే. ఇప్పుడు పాత బట్టలు కూడా అమ్మచ్చని వస్తున్నాయి. పాత బట్టలు అంటే ఈ మురికి చిక్కుడలు నువ్వు ఎప్పుడో 10 ఏళ్ల క్రితం వేసుకున్న బట్టలు కాదు కదా. మొన్న ఏదో గౌన్ కొనుక్కున్నావు, 2 పెళ్ళిళ్ళకి వేసేసుకున్నావు, ఆ గౌన్ నువ్వు మళ్ళీ అమ్మచ్చు. ఓల్డ్ అంటే పాతది అని కాదు, యూజ్డ్, అంతే. యూజ్డ్ క్లోత్స్ అమ్మేసేయచ్చు అని ఒక వస్తుంది కదా. అవునవును, అది కూడా కనపడుతుంది. ఏమిటి, ఎవరికైనా ఇవ్వగలిగే పాత టీషర్ట్ని నువ్వు అమ్మాలా? అమ్మితే అది నీకు ప్లస్ డబ్బుల్లో అవుతుంది. ఎవరికైనా ఇస్తే ఎనర్జీలో తేడా వస్తుంది. బా సూపర్ రమ్మగారు కదా, వ్యాలిడ్ పాయింట్ ఇది. ఆలోచించంటే డబ్బులు వస్తాయి. అదే ఇప్పుడు ఇది దానం చేస్తే మాత్రం ఎవరికైనా యూజ్డ్. నీకు తెలిసిన వాళ్ళకే నువ్వు ఇవ్వక్కర్లా, నీకు సహాయం చేసిన వాళ్ళకి నీకు పని చేస్తారు అందుకని ఇస్తాను అని అనుకోదు. ఎవరికో ఇవ్వు ర్యాండమ్గా. రమ్మగారు స్కూళ్ళలో కూడా కలెక్ట్ చేస్తారండి ఇయర్లీ వన్స్. స్కూళ్ళలో ఏం దివసీమ ఉప్పినప్పుడు పాత బట్టలు ఇవ్వమంటే నాకు గుర్తుంది ఇప్పటికీ కూడా. నాకు చిన్న చిన్న పరికిణీళ్ళు ఉంటాయి, మా అమ్మ ఇంకా నువ్వు వేసుకోవు, వాళ్ళు ఎవరికో పాపం వారు వేసుకుంటారు,
ఇచ్చేసాం 77. అది ఉప్పిన ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఇప్పుడు అలాగే చేస్తాం కదా, ఎవ్రీ ఇయర్ స్కూళ్ళలో కలెక్ట్ Collect చేసి చేసి చక్కగా పంపిస్తున్నారు. పంపిస్తారు. అనాథ శరణాలయాల్లో ఇస్తారు, ఎవరికైనా ఇస్తారు. నేనైతే మొన్న దాకా ఇప్పుడు ఇంకా పెద్దాళ్ళు అయిపోయారు పిల్లలు. మా బిల్డింగ్ దగ్గర పనులు చేస్తారు కదా, మా బట్టలు నేను తెచ్చిపెట్టినా అని అడిగి నేను మళ్ళీ వాషింగ్ మెషిన్లో వేసేసి చక్కగా ఆరేసి మడత పెట్టి ఫోల్డ్ చేసి చీరలు పెట్టికోట్స్ అన్ని వేరువేరుగా చేసేసి ఏ కవర్కి ఆ కవర్ కట్టి ఇచ్చేస్తా. అంతే. ఇప్పుడు 3-4 ఏళ్ళ నుంచి చేయట్లేదు. 4 years బ్యాక్ కూడా నేను ఈ పని చేశాను. వాకిళ్ళు ఊడ్చే వాళ్ళకి మొత్తం బట్టలు ఇచ్చేస్తా, మీరు పంచుకుని తీసేసుకోండి అమ్మా అని. ఏది విప్పిన బట్ట ఉతక్కండా మాత్రం ఇవ్వద్దు. ఒకవేళ చిరిగింది మీరు ఇచ్చారు, చిరిగింది అని చెప్పి ఇవ్వండి. వాళ్ళకి నచ్చితే కుట్టుకుంటారు. అది చిరిపోయిన గుడ్డ ఇచ్చారు చీ అని వాళ్ళు మిమ్మల్ని అనేలాగా చేయొద్దు. చిరిగిపోయిన ఇంట్లో ఏమైనా తుడుచుకోవడానికి కాళ్ళ కింద వేసుకోవడానికి వాడుకోండి. బొంతలు కుట్టించుకోవచ్చు, కాళ్ళు తుడుచుకునే పట్టాల కింద వాడేసుకోవచ్చు, కిచెన్లో వేస్ట్గా వాడేసుకోవచ్చు. వీటిని వాడేసుకోండి. వాడుకోగలిగే రకపు గుడ్డని వాడేయండి. వేసుకుంటే బాగుంటుంది ఇది ఇంకా కొంతకాలం అనుకున్న దాన్ని నిర్మోహమాటంగా ఇచ్చేయండి అమ్మా. అదంతా పాజిటివ్ ఎనర్జీయే కానీ మీకు కానీ మీ పిల్లలు కానీ మీ తాలూకు అదృష్టాలను ఇచ్చేస్తున్నామని మాత్రం అనుకోకండి. అది చాలా పొరపాటు, తప్పు ఆలోచన. పూర్వకాలం నుంచి వచ్చింది ఒక పాత బట్ట ఇవ్వటం. ఎందుకు ఈ కొత్త పిచ్చివన్నీ పుట్టిస్తాము? అవును రమ్మగారు, అనవసరం కదా. అంతే కదా, పాజిటివ్గా ఆలోచిద్దాం. అది. నమస్తే రమ్మగారు. నమస్తే.